అది ఒకప్పుడు నమ్మకానికి చిరునామా, కానీ ఇప్పుడు వెన్నుపోటుకి వేదికైందా? 2 దశాబ్దాల కాలం, కొన్ని వేల జ్ఞాపకాలు, ఇద్దరు వ్యక్తులు, ఒకే ప్రాణం. ఒకరు రాజ్యం ఏలితే మరొకరు ఆ రాజ్యానికి రక్షణ కవచంలో నిలిచారు. ఆళ్లగడ్డ వీధుల్లో భూమా నాగిరెడ్డి పక్కన ఏవి సుబ్బారెడ్డి లేని రోజంటూ ఆ కాలం చూడలేదు. ఒకరి కంటిసైగా మరొకరి యుద్ధానికి ఆదేశం. ఆ బంధం ఒక అజేయమైన కోట. కానీ ఆ కోట గోడల వెనుక ఇప్పుడు ఏం జరుగుతోంది? భూమా నాగిరెడ్డి ఆఖరి శ్వాసతోనే ఆ అపారమైన నమ్మకం కూడా కన్నుమూసిందా? నంద్యాల సాక్షిగా నడి రోడ్డుపై వేల మంది చూస్తుండగా ఒకప్పుడు బాబాయ్ అని పిలుచుకున్న వ్యక్తిపైనే దాడి ఎందుకు జరిగింది? ఆ కళ్ళ ముందే పెరిగిన వారసులు తండ్రి లాంటి వ్యక్తిని అంతం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఇది కేవలం రాజకీయ విభేదమేనా, లేక ఆళ్లగడ్డ మట్టిలో దాగి ఉన్న ఇంకేదైనా అర్ధరాత్రి రహస్యమా? ఆస్తుల తగాదనా, ఆధిపత్య పోరాటమా, లేక ఎవరికీ తెలియని మూడో వ్యక్తి ప్రవేశమా? గోడల కూల్చివేతలు, కేబుల్ వైర్ల కటింగ్, వరుస కేసులు, అరెస్టులు. శాంతంగా కనిపిస్తున్న ఆళ్లగడ్డలో లోపల జరుగుతున్న ఆ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఒకప్పటి కుడిభుజం ఇప్పుడు శత్రువుగా మారిందా, లేక శత్రువులే స్నేహితులుగా నటించి ఈ కోటను కూలుస్తున్నారా? ఆళ్లగడ్డలో అలుముకున్న ఈ చీకటి రహస్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల గడ్డ రాజకీయం అంటేనే రక్తం ఉడికే అడ్డ. ఒకప్పుడు స్నేహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఆళ్లగడ్డ నేడు పగ, ప్రతీకారాల వేదికగా మారింది. దశాబ్దాల రాజకీయ బంధం నడి రోడ్డుపై రచ్చకెక్కుతోంది. భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, ఒకరు ఊపిరి, మరొకరు ప్రాణం. భూమా వ్యూహాలకు వెన్నెముకగా నిలిచిన కుడిభుజం ఏవి. కానీ ఆ మహానేత మరణం తర్వాత ఆ బంధం ముక్కలైంది. నమ్మకం కాస్త నమ్మక ద్రోహంగా రూపాంతరం చెందిందా అనేలా మారింది ఇక్కడి రాజకీయం. తండ్రి వారసత్వం కోసం భూమా అఖిలప్రియ, క్షేత్రస్థాయి పట్టుకోసం ఏవి సుబ్బారెడ్డి. ఇద్దరి మధ్య ఆళ్లగడ్డ ప్రజలు నలిగిపోతున్నారు. కక్ష సాధింపుకే లక్ష్యంగా ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు వ్యక్తిగత కక్షల స్థాయికి చేరింది. ఆస్తులు, అనుచరులు, అధికారం, ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం ఆళ్లగడ్డను అశాంతికి గురిచేస్తోంది. మరి ఈ పోరు ఎటు దారి తీస్తుంది అనేది ఇప్పుడు ఆళ్లగడ్డ ప్రజల్లో మొదలవుతున్న $1 మిలియన్ ప్రశ్న. నంద్యాల గడ్డపై రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఆళ్లగడ్డ వాసుల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక నారా లోకేష్ యువగళం సాక్షిగా నడిరోడ్డుపై జరిగిన ఆ దాడి రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతపైనే భౌతిక దాడికి దిగడం రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనతో ఆ ఇద్దరి మధ్య ఉన్న అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిందని స్పష్టమైంది. ఇది కేవలం గొడవ కాదు, ఆళ్లగడ్డపై ఆధిపత్యం కోసం సాగుతున్న బహిరంగ యుద్ధం. రాజకీయ వేదికలు కాస్త ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. ఏవీపై దాడి కేసులో అఖిలప్రియ A1గా చేరడం, రిమాండ్కు వెళ్లడం ఆళ్లగడ్డ పరువును బజారున పడేసింది. అక్రమ ప్రవేశాలు, గోడల కూల్చివేతలు, బెదిరింపులు, వరుస కేసులతో భూమా కుటుంబ ప్రతిష్ఠ మసకబారుతోందా అనే అనుమానాలకు దారితీస్తోంది. ఈ యుద్ధం కేవలం ఓట్ల కోసమే కాదు, కేబుల్ నెట్వర్క్, మైనింగ్, రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఒకరి ఆర్థిక మూలాల్ని మరొకరు దెబ్బతీసే పనిలో పడ్డారట నేతలు. వ్యాపారాల పైకి మళ్లిన ఈ పగ సామాన్య ప్రజల్ని, చిన్న వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిశ్శబ్ద యుద్ధం ఇప్పుడు వీధులకెక్కుతోంది. ఈ వివాదంపై టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఇద్దర్నీ పిలిచి మాట్లాడారు. ఇలాంటివి రిపీట్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అలాగే లోకేష్ మందలించారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఇద్దరి మధ్య విభేదాలకు ఎండ్ కార్డు పడట్లేదని అంటున్నారు. వీరి వల్ల క్యాడర్ చీలిపోయే అవకాశం ఉందని, ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వివాదానికి శుభం కార్డు వేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఆళ్లగడ్డ అలచడి ఆగని ఈ అంతర్గత కలహాలు తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. చీలిక ప్రత్యర్థి పార్టీలకు వరంలా మారుతోందా? క్యాడర్ రెండుగా చీలిపోయి ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. కూల్చివేతలు, బెదిరింపులు ఉన్నచోట పరిశ్రమలొస్తాయా? కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఈ గొడవల్ని చూసి ఆళ్లగడ్డ వైపు రావడానికే భయపడుతున్నాయి.
పక్క ప్రాంతాలు దూసుకుపోతుంటే ఇక్కడ మాత్రం పాత కక్షల చుట్టూనే కాలం గడిచిపోతోంది. యువతకు ఉపాధి ఎక్కడా, భవిష్యత్తెటు? వారసత్వ పోరులో ఊరు నాశనమవుతోందని అంటున్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వ్యవస్థల్ని బలిపీఠమెక్కిస్తున్న ఈ నేతలు ఆళ్లగడ్డ భవిష్యత్తును ఏం చెయ్యబోతున్నారు? వచ్చే ఎన్నికల నాటికి ఈ పగ చల్లారుతుందా లేక మరింత చిచ్చు పెడుతుందా? వేచి చూడాలి.